లోటస్ టెంపుల్ యాదగిరి గుట్ట. ఈ ఆలయాన్ని లోటస్ టెంపుల్ అని ఎందుకు అంటారంటే దీని ఆకారమే ఒక తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. మనం లోపల వెళ్ళాక ఆ ఆకారాన్ని చూస్తాము. ఇందులో ప్రధానంగా శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం ఉంటుంది. దానితో పాటుగా సత్యనారాయణ స్వామి ఆలయం, అదేవిధంగా ఇతర ఆలయాలు ఉంటాయి. మనం చెప్పుకునేటటువంటి 3 కన్నులు ఉన్నటువంటి హనుమంతుని ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఇది దేశంలోనే 2వ 3 కన్నుల దశ భుజాలు ఉన్నటువంటి ఆలయం. ఒకటి తమిళనాడులోని అనంతమంగళంలో ఉంటుంది, అది స్వయంభూ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3 కన్నుల హనుమంతుడిది 2వ దేవాలయం. ఈ 2 మాత్రమే ఉన్నాయి దేశంలో. దాని కథ ఏందో మనం ఆలయంలో ఉన్న ఒక బోర్డులో రాసి పెట్టారు, అది మీకు చదివి వినిపిస్తా. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామ అవతారంలో ఉన్నప్పుడు రావణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత నారదుడు రాముడితో ఇలా అంటాడు: స్వామి, లంకానగరం నాశనం చేశారు, అయినప్పటికీ మీ యుద్ధం పూర్తి కాలేదు. ఎందుకంటే రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై వాళ్ళంతా మరి ప్రతీకారంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీపైకి యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. కావున వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని చెప్తాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, రామ అవతారంలో నా కర్తవ్యం పూర్తయింది. అంటే రావణాసురుడిని చంపడంతో కర్తవ్యం పూర్తయింది. మరి కొన్ని రోజుల్లో నేను ఈ అవతారాన్ని చాలిస్తున్నాను అని అంటాడు. రాక్షస వధకు ఆంజనేయుని నియమించాడు. ఇది మనకు తామర పువ్వు ఆకారంలో కనిపిస్తున్నటువంటి లోటస్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో కొన్ని విష్ణుమూర్తి అవతారాలు గోడలకు చుట్టూ చెక్కారు. మనం దర్శనం అయ్యాక మిగిలిన ఆ విగ్రహాలన్నింటిని కూడా గుడి చుట్టూ తిరుగుతూ చూస్తాము. సూర్య భగవానుని విగ్రహం ఇది. దేవాలయం పూర్తిగా కూడా తామర పువ్వు ఆకారంలో ఉంది. ఈ ఆకారం కిందికి లోనికి వెళ్ళినట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న అన్ని ఆలయాలు ఉంటాయి. ఇంత ఎత్తుగా కనిపిస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం ఎదురుగానే ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి అన్ని దేవాలయాలని దర్శించుకుంటాం. మీకు కావాల్సిన దగ్గర వీడియోని పాజ్ చేసి ఆపుకొని చూసుకోగలరు. ఆ రాక్షసుల్ని వధించడానికి రాముడు ఏం చేస్తాడంటే హనుమంతుడిని నియమిస్తాడనమాట. ఆ యుద్ధంలో హనుమంతుడికి దేవతామూర్తులందరూ కూడా సహాయంగా ఉంటారు. విష్ణుమూర్తి ఏమో తన శంఖచక్రాలను ఇస్తాడు, బ్రహ్మదేవుడేమో తన కమండలాన్ని ఇస్తాడు, పరమేశ్వరుడు తన 3వ కంటిని ఆంజనేయుడికి ప్రసాదిస్తారు. ఇలా వివిధ దేవతల నుంచి 10 ఆయుధాలు పొందిన ఆంజనేయపుత్రుడు దశభుజుడయ్యాడు. 3వ కన్ను పొందడంతో ముక్కంటిగా పిలువబడ్డాడు. త్రిమూర్తుల అనుగ్రహం పొందినటువంటి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రాక్షస వధ పూర్తి చేసి విజయంతో తిరిగి వస్తాడు. ఆ అవతారమే ఈ త్రినేత్ర దశభుజ ఆంజనేయమూర్తి రూపం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా విష్ణుమూర్తి యొక్క దశావతారాల యొక్క వివిధ ప్రతిమలు, అదేవిధంగా పురాణాల్లోని కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనల శిల్పాలు ఇక్కడ చూడవచ్చు. ఇది చూడడం అయిపోగానే అద్భుతమైనటువంటి నవదుర్గ స్తూపం ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి 4 వైపులా కూడా నవదుర్గ విగ్రహాలను ఎత్తుగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం యాదగిరి గుట్టని చాలా అద్భుతంగా చూడవచ్చు.
మళ్ళొక్కసారి దేవాలయం యొక్క తామర పువ్వు ఆకారాన్ని, లోటస్ ఆకారాన్ని చూసుకొని అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నవదుర్గ స్తూపం ఉంది కదా, అక్కడికి వెళ్తాము. ఆ తర్వాత ఈ దేవాలయం నుండి మనకు యాదగిరి గుట్ట పైనటువంటి యాదగిరి గుట్ట దేవస్థానం చాలా అందంగా కనిపిస్తుంది, అది కూడా చూస్తాము.